వేర్ వి బిల్డ్ అప్ ద స్టోరీ టు అండి. దాంట్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కొత్త కొత్త విషయాలు అండ్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఉన్నాయి ఆ ఎపిసోడ్లో. ఆఫ్ కోర్స్ ఐ కెనాట్ రివీల్ ఇట్, బట్ ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ అ వే ష్యూర్ దట్ విల్ బి a talked about ఎపిసోడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ షూర్. మిగతాదంతా వెరీ ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్లో ఉంటుంది, ఆ ఎపిసోడ్ మాత్రం సర్వైవల్ ప్రాసెస్లో ఉంటుంది. ఓకే ఓకే. అసలు శైలేష్ గారు డాక్టర్ అని మా అందరికీ తెలుసు. ఆయన డాక్టరా, లాయరా, పోలీసా అని ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇన్ని కేసులు ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని. అది జస్ట్ ఐ థింక్ తను బేసిక్లీ బికాస్ హీస్ అ డాక్టర్. డాక్టర్స్ ఆర్ గుడ్ అట్ రీసెర్చ్. సో వెన్ హీ టుక్ అప్ అ క్రైమ్ థ్రిల్లర్, I think he did his research very well. Yeah. And because of his academic background, I think the research on the quality will reflect in the filmmaking of these kind of films. Ki research anta bagunte cinema anta bagunte. And director ki unna backdrop e research ayinappudu it's a great combination. కానీ మామూలుగా డాక్టర్ అంటే చాలా సాఫ్ట్ స్పోకెన్ గా, చాలా మృదుత్వంగా అలా ఉంటారు అనుకుంటాం కదా. వెరీ యా, కానీ ఆయన ఆలోచనలు, ఆయన చేసే రీసెర్చ్, ఆయన క్రైమ్ కదా అసలు సంబంధం లేదు. ఎప్పుడైనా ఈ టాపిక్ మీ మధ్య వచ్చిందా? ఇప్పుడనే కదా, ఈవెన్ హిట్ 1 స్టోరీ మీకు చెప్పినప్పుడు అయినా కూడా బీయింగ్ ఏ డాక్టర్ ఇలాంటి కేసెస్ గురించి ఎలాగైనా ఇంట్రెస్ట్ ఎలా వెళ్ళింది అన్న టాపిక్ కానీ? లేదు, ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రమ్ ద హిట్ 1 నుంచి నాకే ఫస్ట్ కట్ చెప్పాడు, చిన్న థాట్ చెప్పాడు, ఈ థాట్ని డెవలప్ చేయమన్నాను, ఇలా ఉంటే బాగుంటుందని డిస్కస్ చేసేవాళ్ళు. సో నాకు పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు ఎలా వచ్చిందని, ఎప్పుడు క్వశ్చనే రాలేదు, ఎందుకంటే ఐ సీన్ హిమ్ గ్రో విత్ దట్ ఐడియాలజీ అండ్ మేక్ ఫిల్మ్స్ విచ్ ఆర్ అంటే ఒక ఫుల్ స్ట్రక్చర్ వచ్చేదాకా నేను చిన్న ఐడియా సీడ్ లెవెల్లో చూసాను, అండ్ దెన్ ఐ సీన్ ఇట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ స్క్రిప్ట్. సో ప్రాసెస్ తెలుసు కాబట్టి ఆ క్వశ్చన్ ఎప్పుడు రాలేదు. మా అందరికీ తెలుసు యువర్ ఎ న్యాచురల్ స్టార్ అండ్ మీరు క్యారెక్టర్లోకి ఎంత అద్భుతంగా వెళ్తారు, ఎంత ఎఫర్ట్లెస్గా చేస్తారని మా అందరికీ తెలుసు. బట్ స్టిల్ ఇలాంటి రోల్స్, ఇంత ఎమోషనల్లీ డిమాండింగ్ రోల్స్ చేసినప్పుడు ఇంట్లో ఎలా ఉంటుందండి పరిస్థితి? ఇంట్లో అలవాటు పడిపోయారండి. అవునా? ఏదో చేస్తాడు, ఓకే మనకు అలవాటు అయిపోయింది, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. అవునా? ఎక్కడైనా క్యారీ చేసుకుంటూ, అంటే ఇంటెన్షనల్లీ కాకపోయినా కొంచెం ఆ మూడ్ కానీ అలా ఇంటికి వెళ్ళడం ఉంటుందా? ఐ నో ఫర్ షూర్ మా అమ్మకి నచ్చదు, వద్దా అంటే మా అమ్మకి చెప్పేసాను ఆల్రెడీ సినిమా చూడొద్దని, అంతే. నో సెట్స్లో వర్క్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు అది ఇంటికి తీసుకెళ్ళను. సెట్స్లో ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా ఒక 38 నైట్స్ ఫుల్ నైట్స్ చేశాను ఈవినింగ్ టు. సో సెట్లో జరిగిన ఇంపాక్ట్, చిన్న ఆ స్ట్రెయిన్, టైర్డ్నెస్తో ఇంటికి వెళ్తాను తప్పితే క్యారెక్టర్ ఇంటికి తీసుకెళ్ళి. ఈ స్క్రిప్ట్లో మృదుల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అసలు? క్యారెక్టర్ ఇంపాక్ట్ అర్జున్ సర్కార్ మీద ఉంటుందా, స్క్రిప్ట్ మీద ఉంటుందా? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? అర్జున్ సర్కార్ మీద ఉంది అంటే స్క్రిప్ట్ మీద కూడా మొత్తం ఫ్లో ఆఫ్ థింగ్స్ మీద ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ చాలా ఇప్పుడు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్లో జనరల్గా హీరోయిన్ ఒక సపరేట్ ట్రాక్ కోసం వస్తారు, లైక్ అ బ్రీదర్ లాగా వస్తారు. బట్ మృదుల ఇస్ నాట్ దట్. మృదుల ఇస్ సమ్వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెయిన్ డ్రైవ్ ఆఫ్ ద ఫిల్మ్. బట్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కదా? మై తెలుగు డెబ్యూ. అసలు ఎక్సైట్మెంట్ అంతా అలా కళ్ళలో కనిపిస్తుంది మాకు. బట్ మీకు ఆల్రెడీ తెలుగు పీపుల్ నుంచి ఐ థింక్ కేజీఎఫ్ నుంచే బోల్డ్ అంత లవ్ వచ్చేసే ఉంటుంది. పీపుల్ హావ్ బీన్ వెరీ కైండ్ అండ్ చాలా ప్రేమం, చాలా సపోర్ట్. దే హావ్ ఆల్వేస్ బీన్ వెరీ నైస్. సో దే హావ్ బీన్ వెరీ కైండ్ అండ్ ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, గాడ్స్ గ్రేస్ అండ్ everybody's blessings. నా డెబ్యూ, తెలుగు డెబ్యూ. సో ఎనీ విచ్ వాజ్ నాని గారు, ఆల్రెడీ యూ ఆల్ లవ్ హిమ్. నా కోసం రండి థియేటర్కి. అఫ్ కోర్స్ ఇది నాకు తెలిసి మీకు ఆల్రెడీ చాలామంది అడిగి ఉండొచ్చు కూడా ఈ క్వశ్చన్ గురించి. బికాజ్ ఒక ఇంత సీరియస్ థ్రిల్లర్, ఇంత వైలెంట్ థ్రిల్లర్లో మిక్కీ జే మేయర్ గారు అంటే కొంచెం డిఫరెంట్ చాయిస్ అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. సో ఎలా కుదిరింది అసలు ఆయన అనేది? బికాజ్ మీరు ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని చాలా చూసీగా తీసుకుంటారు. ఆ జానర్ మిక్కీ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్ అండి. ముందు మ్యూజిక్, ఇప్పుడు థ్రిల్లర్కి మ్యూజిక్ చేసే వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి, థ్రిల్లర్ మనం ఏం ఆలోచిస్తాం జనరల్గా, థ్రిల్లర్కి ఎవరు మ్యూజిక్ బాగా చేస్తారు అని అనుకుంటాం. లవ్ స్టోరీ అనగానే లవ్ స్టోరీస్కి ఎవరు మ్యూజిక్ బాగా చేస్తారు అని అనగలుగుతాం. లవ్ స్టోరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు బాగా చేస్తారు ఈ జానర్ కానీ అనుకుంటున్నాం అంటే వాళ్ళు ఆ జానర్కి చాలాసార్లు చేసినట్టే కదా. వాళ్ళు అదే జానర్ మళ్ళీ చేసినప్పుడు ఏం అవసరమో డెలివర్ చేయొచ్చు, కానీ దాన్ని మించిన అవుట్పుట్, దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ కొత్త గ్రేట్ అవుట్పుట్ అన్నది
రావటం చాలా కష్టం. ఓకే, సో ఐ జెన్యున్లీ ఫీల్ మిక్కీ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్, మిక్కీ అండర్స్టాండ్ సౌండ్ వెరీ వెల్, బట్ డిడ్ మిక్కీ డూ అ థ్రిల్లర్? చేయలేదు. సో అలాంటి మిక్కీని తీసుకొస్తే ఐ ఫెల్ట్ ఇట్ విల్ ఆల్వేస్ యాడ్ సమ్ న్యూ వాల్యూ టు ఇట్. తను థ్రిల్లర్ని ట్రీట్ చేసే విధానం కొత్తగా ఉంటుందని అనిపించింది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ వీ టుక్ దట్ కాల్ బికాస్ నౌ హిట్ 3 విల్ సౌండ్ వెరీ న్యూ అండ్ ఎక్సైటింగ్ దాన్ అదర్ థ్రిల్లర్స్. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అఫ్ కోర్స్ ఐ కంప్లీట్లీ అగ్రీ అండ్ ఐ లవ్ మిక్కీ జే మేయర్స్ గారి వర్క్, ఆయన ఇప్పటి వరకు చేసింది. బట్ స్టిల్ ఇది ఎక్కడో ఎక్స్పెరిమెంట్ అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా, అంటే యు ఆర్ నాట్ ష్యూర్ ఎలా ఉంటుంది అనేది తెలియనప్పుడు. ఎక్స్పెరిమెంట్స్ ఓన్లీ yield great results అండి. వాట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్ విల్ నెవర్. చెప్పావు రాసుకో. వెరీ గుడ్. రాసుకో సాంబా. సో repeat that line again. experiments only yield great results. Great results. Results will come anywhere. Only something when you do, when people doubt పడే పనులు చేసినప్పుడే unexpected great result will come. Otherwise expected results will come. Expected results are never great. అది నాని గారిలో ప్రతి సినిమాకి ఏంటబ్బా కొత్తదనం అంటే ఇలాంటి ఆలోచనలే. అలాంటి వాటి వల్లనే మేము ఇలాంటి అవుట్పుట్స్ కూడా చూడగలుగుతున్నాము. అండ్ సరదాగా మనం పని చేద్దామా, ఇన్ని వెపన్స్ ముందున్నాయి వేస్ట్ చేయడం ఎందుకు అంటే ఎవరినైనా అటాక్ చేయమని కాదు, జనరల్గా ఒక్కొక్క వెపన్ పిక్ చేసి ఎవరికైనా డెడికేట్ చేద్దాం మన టీంలో. ఇప్పుడు శ్రీనిధి పక్కనే ఉన్నారు కాబట్టి పక్కన ఉంది కాబట్టి what excitement ఊరికే తీసుకోండి. what excitement you నేను యూజ్ చేయమనలేదు, డెడికేట్ చేయమన్నా. and look at the choice of weapon He's and ready look to at the use. yeah and look at the excitement to use it on me. This is dummy, this won't even, Yeah, but look, nothing happened, no? ఓకే, బట్ వై డిడ్ యూ my చూస్? choice of weapon is this very. Because rest everything was bloody and oh lord, what you put in my mouth or what? Okay, I'm sorry. Okay. సరే, ఇద్దరు ఒకరికొకళ్ళు ఒక వెపన్ చూస్ చేసుకున్నారు కాబట్టి వై చెప్పాలి. why? వై ఆ వెపన్ కున్న క్యారెక్టరైజేషన్. Okay, tell why. వై ఇది రైఫిలేనా? Why? Because ఈ అమ్మాయి బాగా ఇలా ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఎక్సైట్మెంట్ వచ్చిన లొకేషన్లో పక్కన నేనున్నా శైలిష్ ఉన్నా ఎవరున్నా సరే ఇలా కొడుతుంది. మాకు కొంచెం వాతలు పడినాయి అందరికీ. ఓకే, ఈ 2-3 months ఆఫ్ నాన్ స్టాప్ షూటింగ్ తర్వాత అంతా తిరిగి వాతలు ఇవ్వాలంటే ఇదే కరెక్ట్ వెపన్ అనిపించింది ఇక్కడ. ఓకే శ్రీనిధి, యు గాట్ ద ఆన్సర్ నౌ. సో ఇప్పుడు ఇది ఎందుకు? ఒక్క దెబ్బతో లేపేద్దాం అనుకుంది బేసిక్లీ. వన్ షాట్ అవుట్, Yeah. నాకౌట్. వన్ షాట్ అవుట్ అంటే మీకు మళ్ళీ ఇలా కొట్టడానికి ఎవరు ఉండరు అవును కదా? వద్దు నాకు కావాలి. యా కావాలి. సో దిస్ జస్ట్ డమ్మీ. ఓకే, అయితే ఇందులో శైలేష్ గారి కోసం శైలేష్కి ఒక వెపన్ తీయాలని. శైలేష్కి అయితే డైరెక్ట్ ఇది గన్నేనా? ఎందుకలా? ఊరికే చిన్న టెన్షన్ ఉంటుంది, ఇలా చేతి పెట్టుకుని కూర్చుంటే అలా పని అంతా ఫాస్ట్గా చేస్తాను. He is already asking for more days and you're telling Pani anta fast. Load it like that. He's already telling, Nani bro will give me one more day. Some of them. No, one more day and all. ఓకే, సో శైలేష్ గారికి జస్ట్ అలా పట్టుకుని కూర్చోవడం చాలా అంటారు. అంతే. ఓకే, ఇప్పుడు ఇంతకీ మొత్తం అన్ని వెపన్స్ వాడినట్టేనా మనం సినిమాలో? మీరు చూస్తారుగా మీ ఇక్కడ ఉన్నవి నో ఇవన్నీ డమ్మీ. సినిమాలో ఉన్నవి సినిమాలో వాడిన ఒరిజినలా? ఒరిజినల్ అన్లెస్ మీరు దెన్ ఎలా చెప్తారు, యాక్షన్లో ఉన్నప్పుడు వీ విల్ గో ఫర్ అదర్ ఆప్షన్స్. బట్ యాక్చువల్లీ చేతిలో ఉండే షార్ట్స్ అన్నీ ఒరిజినల్ ఉంటాయి. ఓ, అయితే ఈ లెక్కన ఏ రేంజ్లో మనం ఆ ఇంటెన్సిటీని చూడబోతున్నామో మనం జస్ట్ వెయిట్ చేయొచ్చు. అండ్ నేను జస్ట్ కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతా, ర్యాపిడ్గా కాకపోయినా కొంచెం మంచి ఫైర్ ఉండే ఆన్సర్స్ వస్తే బాగుంటుంది. సో నాని గారు, డిడ్ యూ ఎవర్ ప్రిటెండ్ టు లైక్ అ కో స్టార్స్ పర్ఫార్మెన్స్ ఈవెన్ వెన్ హీ డిడ్ంట్ లైక్ ఇట్? I didn't pretend to like it. I wouldn't have addressed it, that's all. జస్ట్ కామ్. Come. బాగుందని చెప్పారు, బాగాలేదని చెప్పారు. And if I can help with it, if I can say something which will help the performance, I would have said it. And But just come where? just calm. Oh, just calm. కామ్గా ఉంటారు. Said, without saying anything, you stayed Without calm. saying anything. Have you ever Googled yourself and regretted it? No, I didn't Google myself. No? I remember seeing like what is that some new video I wanted to look for which
came and I missed it. So I've typed like Nani on YouTube. Google I never Googled. ఓకే, ఎప్పుడైనా ఏదన్నా న్యూస్ ఆర్ సంథింగ్ చూసి రిగ్రెట్ ఫీల్ అయ్యడం? అలాంటివి చాలా బిగినింగ్ ఆఫ్ ద, ఇప్పుడు అసలు పెద్దగా పట్టించుకోండి. బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో ఏవేవో అప్పుడప్పుడు ఎవరైనా ఏదైనా రాసిన అప్పుడప్పుడు నెగిటివ్ హెడ్డింగ్స్ పెడతారు. లోపల ఆర్టికల్ బాగానే ఉంటుంది, కానీ ఆ హెడ్డింగ్ చూసి నేను కొంచెం ఏంటి ఇలా రాశారు అని బిగినింగ్లో అప్పుడే అలా అప్కమింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కంగారు పడేవాడిని. బట్ ఇప్పుడు అప్పుడు అన్ని పట్టించుకునేవాళ్ళం. అన్నీ ఇప్పుడు అసలు లేదు. డూ యూ థింక్ హిట్ 3 ఇస్ బెటర్ దాన్ ద ఫస్ట్ 2 parts? దట్ మీరు చెప్పాలి, నాకు తెలియదు. మీరేదో No, మీకు ఒకటి అనిపిస్తుంది కదా. మీరు చెప్పమంటే చెప్తాను, కానీ 3 నేను పని చేసిన సినిమా కదా. సో నాకు ఇన్ కంపారిజన్ నేను ఐ కెనాట్ పుట్, బట్ ఐ థింక్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ ఇన్ టు హిట్ 3, లిటిల్ మోర్ దెన్ ద ఎర్లియర్ పార్ట్స్. ఓకే, వుడ్ యూ కాస్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ విలన్ ఇన్ హిట్ 4? నో, ఐఎమ్ హిట్ 3 కదా స్ట్రక్చర్. సో అర్జున్ సర్కర్ విలన్ అవ్వలేదు. అంతేనా? మీరు చూస్తే సినిమా చూస్తారు, అర్థమవుతుంది. ఓకే, అయితే శ్రీనిధిని కూడా అడుగుదాం. అడగాలి. ఎందుకు? ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ సీక్రెట్లీ థాట్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ బెటర్ దాన్ యువర్ కో-స్టార్, కో-యాక్టర్? No. I always think they're doing their best, but I always think that I could have been better. తను ఎప్పుడు నేను ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది కదా, అన్ని సరిగ్గా చేయలేదు కదా, అలా అంటూ ఉంటుంది And somewhere, I కాన్స్టెంట్గా. don't know, somewhere in my eyes, it just doesn't look good to me. I'm like, something is not looking good. So I don't know, maybe I have to get used to it, watching many more movies of mine. I don't know. It might be the beginning problem, but I just feel that, yeah. చేయగా కూడా అలవాటు అయిపోతుందిలేండి నెమ్మదిగా. అండ్ డూ యూ స్టాక్ యువర్ ఓన్ ఫ్యాన్ ఎడిట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్? Oh, I love the edits. అవునా? Yeah, whenever I actually go to Insta, I don't go and see anything, but if the, so edits చేస్తారు కదా, they don't expect it. I mean, first of all, they don't see you, they don't meet you. It's like unconditional love, one-sided love. So all I could do is just give them one like, that makes them so much happy. So whenever I see those edits, I just like them. So I in fact like them also. So I just love the edits. నాని గారు, యాక్చువల్లీ సేమ్ క్వశ్చన్ మీకు కూడా. డూ యూ ఎవర్ స్టాక్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మీ ఫ్యాన్ ఎడిట్స్ చూస్తూ? ఇట్ కమ్స్ ఐ థింక్ నన్ను ట్యాగ్ చేస్తే నా సర్చ్లో అట్లా వస్తుంది. అప్పుడప్పుడు చాలా క్యూట్ కనిపిస్తాయి, బోల్డ్ Yeah, I think వస్తాయి. already I know his fan pages because they've tagged me also. Nani comfort, Nani this, Nani that. సో ఐ డూ సీ, బట్ ఎస్పెషల్లీ రిలీజ్ టైమ్స్లో, రిలీజ్ అయిన తర్వాత మే 1 నుంచి ఇప్పుడు #HIT3 అసలు ఏంటి వైబ్ అన్నది అర్థం చేసుకోవడానికి ఐ థింక్ సోషల్ మీడియా ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. అండ్ మనం పోస్ట్ చేస్తుంటాం, మన అప్డేట్స్ అక్కడే ఉంటాయి. సో ద ఇనీషియల్ రియాక్షన్ వీ గెట్ ఫ్రమ్ దెమ్ ఓన్లీ. సో ఐల్ బి వెరీ ఎక్సైటెడ్ టు నో దట్. ఇప్పటిదాకా ఎలా ఉంది ఫ్యాన్స్ నుంచి కానీ ఆడియన్స్ I నుంచి? think everybody is extremely excited for the film. Yes. I hope on May 1st, I think this whole euphoria will multiply. Let's hope. మేము కూడా చాలా